హైదరాబాద్లో మరో భారీ జాబ్ రాకెట్ బయటపడింది. విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగ యువతను లక్షల రూపాయలు మోసం చేసిన ట్రివియల్ చాప్టర్ అనే సంస్థ గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. ఒక్కో అభ్యర్థి నుంచి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసిన ఈ ముఠా గ్రీస్, రొమానియా దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికింది. డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి బాధితులతో పూర్తిగా సంబంధాలు తెంచుకుంది. సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా ఈ ముఠా తమ వల విసిరింది. ఎలాంటి చెల్లుబాటు అయ్యే రిక్రూట్మెంట్ ఏజెంట్ లైసెన్స్ లేకపోయినా ప్రొఫెషనల్ కన్సల్టెన్సీలా నటిస్తూ యువతను టార్గెట్ చేసింది. నమ్మకం కలిగించేందుకు ఫేక్ వర్క్ ఆథరైజేషన్ లెటర్లు సృష్టించి అందించింది. ఈ కేసులో లంక నిరుపమ, మామిడి అరుణ్ రాజ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఫౌండర్, సీఈఓతో పాటు మరో 8 మంది పరారీలో ఉండగా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపులు చేపట్టాయి. గతంలో కూడా కేబిహెచ్పి పరిధిలో ఇలాంటి మోసాలకు ఈ సంస్థ పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులు తప్పనిసరిగా ఈమిగ్రేట్ పోర్టల్లో ఏజెంట్ల వివరాలు పరిశీలించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లకు మోసపోవద్దని, డబ్బులు చెల్లించే ముందు పూర్తి వివరాలు నిర్ధారించుకోవాలని హెచ్చరిస్తున్నారు.